మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కరుణా కటాక్షం కలిగిన దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అడగండి, అడిగితే ఆయన మీకు ఇస్తారు. అడగడం మనం ప్రారంభిస్తే ఆయన ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగానే ఉంటారు. కనుక దేవుని ప్రియులారా, మనం అడగడం అనగా దేవుని సన్నిధానం మనకు అవసరమైనవి, మనకి ఇష్టమైనవి దేవుని ఎదుట మనం అడిగి పొందుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అడిగే ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. అలాగని చెప్పి దేవునికి విరుద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి ఆయన ఇస్తాడని చెప్పట్లేదు. కానీ ఆయన చిత్తానుసారంగా మనం అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తారు. దేవుని వాక్యంలో అడిగిన వారు అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనం అడిగితే దేవుడు మనం అడిగింది ఆయన మనకిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో యాకోబు ఎబ్బోకు రేవు ఎదుట ఒక్కడిగా మిగిలిపోయాడు. మిగిలిపోయి పట్టుదలతో ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వాక్యం చదువుతున్నాను చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు ఎలాగడుగుతున్నాడు తెలుసా? పట్టుదలతో అడుగుతున్నాడు. దేనికోసం అడుగుతున్నాడు? ఆశీర్వాదాన్ని దయచేయండి, దీవెనలు దయచేయండి, మీరు నాకు చేసిన ప్రతి వాగ్దానాలు నా జీవితంలో నెరవేరబడినట్లుగా కృప దయచేయండి అని దేవాది దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతున్నాడు. పట్టు విడవక పట్టుదలతో అలా అడుగుతూ ఉన్నప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన అతనికి ఎదురైనప్పటికీ కూడా పట్టు విడవకుండా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వను అన్నట్టుగా దేవుణ్ణి మరింత పట్టుదలతో అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరొకసారి చూద్దాం చూడండి. నన్ను పోనమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, వాక్యములు మనం చూసుకున్నట్లయితే 29, అప్పుడు యాకోబు దేవుని దూతను అడుగుతున్నాడు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. 29 వచ్చిన మనం చదువున్నాం. పట్టుదలతో దేవుణ్ణి అడిగాడు యాకోబు. పట్టు విడవక పట్టుదలతో అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ. కనుక దేవాది దేవుణ్ణి అడిగితే ఆయన గొప్ప ఆశీర్వాదాల చేత మనల్ని నింపుతాడు.
మన అపరాధ దోషములన్నీ కూడా ప్రభువు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట మనం తగ్గించుకుని ఆయన మార్గాన్ని అనుసరిస్తూ మనం దేవాది దేవుని సన్నిధానంలో కనిపెట్టి మనం ఆశ కలిగింది ఆయన ఎదుట మనం కోరుకుంటే, ఆయన ఎదుట మనం అడిగితే తప్పనిసరిగా ఆయన మనకిస్తాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, నీ కోరిక ఏమై ఉంది? నువ్వు నీ జీవితంలో ఏది ఆశిస్తున్నావు? ఒకవేళ నువ్వు ఆశిస్తున్నది ఏ మానవుడు ఇవ్వలేకపోవచ్చు. అది కేవలం దేవుడే ఇచ్చేదై ఉంటే ఏ మానవుడు కూడా ఇవ్వలేడు కదా. కనుక దేవుడు ఇవ్వగలడు. కనుక దేవుని ప్రియులారా, మన ప్రతి అవసరతలను తీర్చగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనని అడిగితే సమస్తాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదం అన్నది దేవుడు ఇవ్వవలసింది, దేవుడిచ్చేది, మానవుల ద్వారా దొరికేది కాదది. అందుకనే దేవుడు ఇవ్వవలసింది తప్పనిసరిగా మనం పొందుకోవాలంటే, మనకి కావలసింది దేవుని ఎదుట మనం సంపాదించుకోవాలంటే పట్టు విడవకుండా మనం ఆయనని అడిగినప్పుడు ఆయన మనకిస్తాడు. యాకోబు పట్టుదలతో పొందే వరకు కూడా అడిగాడు. ఏమండి, గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడ్డాడు. దేవునికి మహిమ. రెండవది హన్నా మరి బిడ్డలు లేనటువంటి పరిస్థితి ఆమె జీవితంలో ఎదురైంది. అనేకులు నిందిస్తూ ఉన్నారు, అనేకులు ఆమెను హేళనగా చూస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నవాళ్లే ఆమెను మరింత బాధ పెడుతూ సూటి పోటీ మాటల చేత ఆమె హృదయాన్ని అనేకమైన సార్లు గాయపరిచారు. ఆమె అనుకుంది, ఈసారి నా హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి నేను తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుని ఎదుట పొందుకోవాలి అనుకుని పట్టుదలతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి బిడ్డల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, 11వ వచనం, శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవానోగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె దేవుని ఎదుట ఆమె ఏం చేస్తుందంటే బహు దుఃఖాక్రాంతురాలు యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంది. నాకున్న నిందను తొలగించను నాయన, ఒక్క మగబిడ్డను దయచేయండి. పట్టు విడవకుండా కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. హృదయపూర్వకంగా దుఃఖాక్రాంతురాలి ప్రార్థన చేస్తూ ఉంది. నువ్వు నాకు ఇస్తున్న బిడ్డను మరలా నీకు అప్పగిస్తాను, నీ సన్నిధిలోనే నా బిడ్డను పెంచుతాను, వాడు అయ్యా నీ సన్నిధానంలో ఒక సేవకుడిగా నేను నాకు ఇచ్చిన బిడ్డను మరలా నీకు అప్పగిస్తానని ఆమె పట్టు విడవకుండగా దేవాది దేవుణ్ణి అడగడం మొదలుపెట్టింది. దేవుని ప్రియులారా, వాక్యములో మనం చూసుకున్నట్లయితే 15వ వచనం హన్నా ఏలుతో మాట్లాడుతూ ఉంది. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మనోదుఃఖము గలదానినై నా ఆత్మను యెహోవా సన్నిధిని
కుమ్మరించుకొనుచున్నాను. 15వ వచనంలో ఆమె ఏలీతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆమె హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తూ, ఏమండి, ఎంతో మనోదుఃఖంతో బహు దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధానములో మరి ప్రార్థన చేయించు బహుగా ఏడ్చిచ్చు అడుగుతూ ఉంది. ఆశ కలిగిన ఆమె ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. అడిగినట్టుగానే దేవుడు మరి ఆమె కొదువులన్నీ తీర్చి ఒక చక్కటి బిడ్డని దేవుడు హన్నాకిచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, యాకోబు వలె పట్టు విడవక మనం పొందే వరకు అడగాలి. హన్నా వలె హృదయాన్ని దేవుని పాదాల యొద్ద కుమ్మరించుకుని పొందుకునే వరకు అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అలాగే లూకా శుభవార్త 18వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక విధవరాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, 18వ అధ్యాయం 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ విషయం మనందరికీ బాగా తెలుసు. విసుకక నిత్యము ప్రార్థన చెయ్యవలనని అనుటకు యేసయ్య ఈ ఉపమానాన్ని అక్కడ వారితో పంచుకుంటూ ఉన్నారు. అక్కడ ఆయన చెప్పే ఉపమానం, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు మనుషులను కూడా లక్ష్య పెట్టినటువంటి ఒక న్యాయాధిపతి. మరి ఒక విధవరాలు నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని ఆ న్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతి ఎదికి ఆమె వెళ్ళింది. తన గోడంతా చెప్పుకుంటే, అమ్మ రేపు రా అన్నాడు. మరలా ఆమె రేపు వెళ్ళింది. మరుసటి రోజురా అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళింది. ప్రతిరోజు రేపురా రేపురా రేపురా. ఆమె జీవితంలో విసుగకుండగా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని ప్రతిరోజు కూడా ఆ న్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతి ఎదుట ఆమె విన్నయించుకోవడం మొదలుపెట్టింది. కనుక ఒకనొక దినాన్న ఆ న్యాయాధిపతి అనుకున్నాడట, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదే కనుక మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చాలని తనలో తను అనుకున్నాడట. అన్యాయాధిపతి అనే న్యాయాధిపతే మరి న్యాయం తీర్చాలని అని అనుకున్నప్పుడు, దేవుని ప్రియులారా, మరి దేవారాత్రములు ఆయనకు మొర్ర పెట్టుకుంటున్న వారి పట్ల దేవుడు మరిన్ని కార్యాలు చేయకుండా ఉంటాడు? నిశ్చయంగా చేస్తాడు కదా ఆయన. కనుక దేవుని ప్రియులారా, వెధవరాల వలె మనము దేవుని ఎదుట మనకు కావలసింది మనం అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యంలో 6వ వచనంలో రాయబడింది, మరియు ప్రభు వీట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వానికి న్యాయము తీర్చడా? దేవునికి మహిమ కలుగునుగాక. తప్పనిసరిగా ఆయనను వేడుకునేవారి ఎడల ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. కనుక ఆయన మన ఎడల న్యాయం తీర్చేంత వరకు కూడా ఏమండి మనం ఆయన ఏం చేయాలి తెలుసా? మాటి మాటికి ఆయన పాదాలు పట్టుకుని గోజాడి మనం ఆయన అడగాలి, పొందుకునేంత వరకు అడగాలి. కనుక యాకోబు వలె అడగాలి, హన్నా వలె అడగాలి, విధవరాలు వలె. మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకిస్తాడు. యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హన్న అద్భుతమైనటువంటి ఒక మగబిడ్డ, అద్భుతమైన సంతానాన్ని ఆమె పొందుకుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడున్నటువంటి ఈ విధవరాలు కూడా ఆమె జీవితంలో ఒక న్యాయం జరిగేంత వరకు పోరాడింది. న్యాయం ఆమె జీవితంలో మరి అనుకున్నది ఆమె సాధించగలిగింది. కనుక మన జీవితంలో మనం అడిగేది పొందుకునేంత వరకు కూడా లేట్ అవ్వచ్చు,
వెంటనే అవ్వచ్చు. మొత్తం మీద దేవుడు ఇచ్చేంత వరకు కూడా దేవుని పిల్లలు ఏం చేయాలి తెలుసా? ఆయనను అడుగుతూనే ఉండాలి. తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే దేవుని ఎదుట అడిగి పొందుకోవాలనుకుంటున్నావో ఆ విషయంలో పట్టుదలతో అడుగు. హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి అడుగు. దేవుని ఎదుట మాటి మాటికి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి నీకు కావలసిన దేవుని ఎదుట అడుగు. దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. అట్టి కృప నా దేవుడు నీకు ఇచ్చి నీ జీవితంలో విశ్వాసాన్ని మరింత రెట్టింప చేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.